ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఋషియజ్ఞ భాగంగా అనేకమైనటువంటి ధర్మానుష్ఠానాలు, ఉత్కృష్టమైన కర్మానుష్ఠానాలు మానవుణ్ణి ఉత్కృష్టమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటటువంటిది కర్మ. ఆ కర్మ ఎలా చేస్తే ఏ ఫలితం ఉంటుంది అని చెప్పేటటువంటివే పురాణము, ధర్మశాస్త్రము, ఇతిహాసాలు. ఇవన్నీ ఋషిప్రోక్తములు. మానవుడు విజ్ఞానమనేటటువంటి మత్తులో వీటిని కొట్టిపారేయచ్చు. ఎందుకంటే అవగాహన లోపం చేత నీ బ్రతుకు, నీ జీవితము ఒక 50-60 సంవత్సరాలే. అంతకుమించి నువ్వు బ్రతికినా నీ మస్తిష్కం పనిచేయదు, జ్ఞాపక శక్తి కోల్పోతుంది, ఇంద్రియాలు పటుత్వాన్ని కోల్పోతాయి. కానీ నువ్వు ఈ బ్రతికిన ఈ 50 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు బాల్యం తీసేసినా ఆ మధ్యలో ఉండేటటువంటిది ఏదో నేను పెద్ద మేధావిగా, నేను వీటన్నిటిని అంగీకరించను, కొట్టివేస్తాను అని కబుర్లు మానవుడు చెప్తుంటాడు. రేపు ఇంద్రియాల పటుత్వం కోల్పోయి మంచాన పడినప్పుడు అప్పుడు నీ టెక్నాలజీ నిన్ను రక్షించదు. కనుక ఏది ధర్మమో, ఏది శాస్త్రం చెప్తుందో, నీ తాత ముత్తాతలందరూ కూడా గతించిపోయినారు, కానీ శాస్త్రము అలాగే ఉంది, సూచిస్తూ ఉంది. నీ భావి తరాలకు కూడా అది మార్గదర్శమై నిలబడి ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు? చెప్పేటటువంటి విషయము ధర్మ సంబంధమైనటువంటిది, శాస్త్ర సంబంధమైనటువంటిది అని తెలియజేసే దానికోసం కానీ మీకు నేను చెప్తున్నాను. ఏదో యూట్యూబ్ ఉంది కదా అని నోటికొచ్చింది చెప్తే అది నిలబడదు. ఎంతోమంది విజ్ఞానులు చూస్తూ ఉండొచ్చు. వీడు చెప్పేటటువంటి విషయము శాస్త్ర సంబంధమా లేదా వీడి పుక్కటి పురాణమా అనే సంశయం కలగకూడదు. దాన్ని దృష్టిలో ఉంచుకొనే మీకు నేను అనుష్ఠానాలు చెప్తూ ఉంటాను. ఈరోజు చెప్పే అనుష్ఠానంకి శాస్త్ర ప్రమాణము వరాహ పురాణం. ఈ వరాహ పురాణము 13వ అధ్యాయంలో 39వ శ్లోకం రాసుకోండి. వరాహ పురాణము 13వ అధ్యాయము 39వ శ్లోకాన్ని చదివి వినిపిస్తాను మీకు. ఆ పైన అనుష్ఠానం ఎలా చేయాలో అనేది మీకు నేను తర్వాత వివరిస్తూ చెప్తాను. వీడియో శ్రద్ధగా వినండి. విని ఇతరుల మేలు కోరుకునేటటువంటి వాడివైతే ఏమిటి, అందరూ చెప్తుంటారు కదా, ఇప్పుడు ఏదో ఒక స్లోగన్ నడుస్తూ ఉంది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని. అలా నువ్వు భావిస్తే నీ మిత్రులకి, నీ శత్రువులకు కూడా చెప్పండి. శత్రుత్వం అనేది దేహం ఉన్నంత వరకు. దేహం గడించిపోయిన పాట శత్రుత్వాలు లేవు, మిత్రత్వాలు లేవు. కనుక నా వారు అనుకున్నటువంటి వారికి చెప్పి వారి చేత అనుష్ఠానం చేపించండి. ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి కర్తవ్యం. ఇది ఇప్పుడు ఆ వరాహ పురాణము 13వ అధ్యాయము 39వ శ్లోకం రాసుకున్నారు కదా, చెప్తా చూడండి. అమావాస్యాం యదా పుష్పే రౌద్రే రేక్షజ పునర్వసౌ ద్వాదశాబ్దం తదా తృప్తిం ప్రయాంతి పితరో అచ్యుతాః. ఏం చెప్తున్నాడు ఇక్కడ? పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య కానీ, మఘా నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య కానీ, పునర్వసు నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య, ఆ నక్షత్రాలతో కూడుకున్న అమావాస్య నాడు ఎవడైతే
పితృశ్రాద్ధం పితృకర్మ అంటే పిత్రేష్ఠి చేస్తారు. 12 సంవత్సరములు, అదే చెప్తాను, 12 సంవత్సరాలు పితృదేవతలు ఎంతో సంతృప్తిగా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు ఆ తేదీ? 14 జూలై 2026 మంగళవారము, అమావాస్య 3:12 వరకు, మధ్యాహ్నం వరకు ఉంది. మీరేం చెయ్యాలి? 11:45 నుండి 12:30 ఈ సమయం పితృదేవతలు ఎంతో ప్రీతి చెందుతారు. ఆ సమయంలో మీరు భోక్తల్ని ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టించే పద్ధతి ఒకటి ఉంది. అది అందరూ చేయలేరు, భోక్తలు లేరు ఇప్పుడు. ఒకవేళ ఉంటే ఓరికో నమస్కారం. భోక్త నియమాలు ఒకసారి శాస్త్రంలో మీరు తెలుసుకుంటే భోక్తగా పోయేదానికి కూడా భయపడతాం. కనుక కలియుగంలో ఇవి అన్నీ చేయటం అనేది సాధ్యపడదు. కానీ పంచమవేదమైనటువంటి మహాభారతం అయితేనేమి, పురాణాలు మనకు ఒక సులభమైనటువంటి పద్ధతిని మనకు వివరించింది. పంచమవేదం కూడా అనుశాసక పర్వంలో వస్తున్నది. ఆ రోజు చక్కగా మీరు తేనె నువ్వులు కలిపి మీ పితృదేవతలకు ఇలా తర్పణం ఇచ్చారనుకోండి, ఆ తర్పణం చేత పూర్తి శ్రాద్ధం పెట్టిన పుణ్యం ఉంటుందని భీష్మాచార్యులే చెప్పారు. ఇక నువ్వు భోక్తలను పిలుచుకురాబలేదు, పిండ ప్రధానాలు చేయాల్సిన అవసరం లేదు. మేము చేస్తామంటే సంతోషంగా చేయండి. కానీ చెయ్యలేనటువంటి వారికి కూడా ఒక ఆప్షన్ ఉండాలి కదా. ఆ ఆప్షన్ మన ఇష్ట ప్రకారం ఉండకూడదు. అది నీకు శాస్త్ర సంబంధమై ఉండాలి. కనుక చక్కగా నేతిని తీసుకొని, నల్ల నువ్వులు తీసుకొని కలిపేసి మీ పితృదేవతలకు వారి వారి గోత్రనామాలు చెప్తూ సదా నమః తర్పయామి, సదా నమః తర్పయామి, సదా నమః తర్పయామి, ఆ విధానం ఉంటుంది. అది తెలుసుకోండి. ఆ ప్రకారంగా మీరు తర్పణాలు ఇచ్చారనుకో, 12 సంవత్సరాలు పితృదేవతలు సంతోషపడ్డారు. ఈ మధ్య వింటున్నది అదే, జాతకం చూపించాం స్వామి మీకు పితృదోషాలు ఉన్నాయంటున్నారు అని. ఇలాంటివి చేస్తే దోషాలు పోతాయి, పితృల అనుగ్రహం లభిస్తుంది. పితృల అనుగ్రహం లభిస్తుందంటే ఒక్క పిత్రేష్టి 100 సత్యనారాయణ స్వామి వ్రతాలతో సమానం సుమా. అర్థమవుతుందే? కనుక చక్కగా ఈ ప్రక్రియను ప్రతి ఒక్కరూ కూడా చేయండి. ఇక ముఖ్యాంశం ఇంకోటి చెప్తాను, నేను ఎప్పుడు చెప్పలేదు, అంటే తెలుసుంటుందేమోననే ఉద్దేశంతో చెప్పలా. అమావాస్య నాడు పిత్రేష్టి చేసేటటువంటి వారు ఆంగణంలో ముగ్గేయొద్దు. ఉదయాన్నే మనం ఇంటి ముందు నీళ్లు తెలి ముగ్గేస్తాం కదా, ఆ ముగ్గేయొద్దు. అలాగే తర్పణాలు ఇచ్చే సమయంలో గుర్తుంచుకోవాల్సినట్టు, స్నానం చేసినావు తర్పణం ఇచ్చేటప్పుడు ముఖమున విభూది కానీ బొట్టు కానీ ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే శ్రాద్ధం పెట్టిన తర్వాత అమావాస్య రోజు అయ్యో ఈరోజు అమావాస్య అంటే పూజ చేయాలి అని పొరపాటును కూడా పూలు తుంచొద్దు. ఆకు కూడా అమావాస్య నాడు తుంచకూడదని మనకు వరాహ పురాణం చెప్తుంది. ముందు రోజు పూలు తెచ్చిపెట్టుకోండి. ఇంకొకటి, అమావాస్య రోజు దయచేసి మాంసాహారులైనా సరే తినొద్దు, మాంసభక్షణ చేయకూడదు అమావాస్య నాడు. మరొకటి సాంబారు, అదేంటంటే దప్పడం అంటాం కదా మనం, అన్ని కూరగాయలన్నీ వేసి చేసుకుంటారు చూసే సాంబార్. ఆ సాంబార్ కూడా అమావాస్య నాడు చేయకూడదు. మిగతా ఏ కూరలైనా చేసుకొని తినొచ్చు. ఇవి దృష్టిలో ఉంచుకొని ఈ రేపు వచ్చేటటువంటి 14వ తారీఖు, జూలై 14వ తారీఖు చేసే అమావాస్య పితృతర్పణము మీ పితృదేవతలు 12 సంవత్సరముల ఆనందంగా ఉంటారు. ఏమీ చేయలేమా? ఓ బ్రాహ్మణుడి ఇంటికి పిలుచుకొచ్చి సంకల్పపూర్వకంగా వాడికి స్వయం పాక దానం ఇవ్వండి. మీ పితృదేవతలు సంతోషిస్తారు.
ఇకపోతే అమావాస్య గడియలు ఉన్నాయి కనుక చక్కగా ఈ అనుష్ఠానం చేసి తరించే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరూ కూడా. సోమరులై దుఃఖాలను కొని తెచ్చుకోవాలి. తర్వాత మాకు పితృశాపాలు ఉన్నాయండి, అయ్యో మేమేం చేయాలి అనేది పక్కన పెట్టేయండి. ఇలాంటివి మనకు అవకాశం ఇస్తుంది, మనల్ని మనం సరిదిద్దుకునేటటువంటివి. ఈ నక్షత్రాలు వచ్చే అమావాస్యలకు అంత విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. చక్కగా చేయండి. అది కూడా చేయలేము, ఏం చేయాలి? భగవద్గీత చదవడం చేతావు కదా, ఆ భగవద్గీతను 7వ అధ్యాయాన్ని కరన్యాస అంగన్యాస ధ్యాన శ్లోకంతో పాటు 7వ అధ్యాయం చదివిన తర్వాత గీతా మాహాత్మ్య శ్లోకాలు 24 శ్లోకాలు వాటిని కూడా చదివి మమ పితృదేవతా ప్రీత్యార్థం 7వ అధ్యాయ పారాయణం, ఈ 7వ అధ్యాయ పారాయణాన్ని మమ పితృదేవతల యొక్క ఆనందం కోసంగా పారాయణం చేసినానని వారికి నీళ్లు బుద్ధి సమర్పించండి. ఎన్ని ఉపాయాలు? 1 తిలాతర్పణం చెప్పాను, అది కూడా చెయ్యలేనటువంటి వాడికి భగవద్గీత పారాయణం చెప్పాను, అది కూడా చేయలేనటువంటి వాడికి స్వయం పాక దానం ఇవ్వమని చెప్పిన. లేదా ఓ పితృదేవతలారా 2 చేతులు పైకెత్తి క్షమించండి మేమేం చేయలేకపోతున్నాం అనే ఆర్తితో అశ్రు నయనాలతో ప్రార్థన చేయండి. అది కూడా చేయలేను స్వామి, నీ కర్మ, ఎవడేం చేయలేడు. ఇలా చేస్తే నీ కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది. పితృదేవతల యొక్క సుఖం ఆనందంగా ఉన్నాననుకో నీ కుటుంబం అంత సుఖంగా ఉంటుంది. లేదా పెళ్ళిళ్ళు కాకపోవటం, సంతానం కలగకపోవటం, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, ఒకటేమిటి అనేకమైన ఉంటాయి. నేను పూర్వం కూడా చెప్పాను, స్వధా సంబంధమైనటువంటి 4 విశేషమైన శ్లోకాలు అని. కనీసం ఆ 4 శ్లోకాలైనా ఆ రోజు పారాయణం చేయండి. ఆ స్వధా 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 అనే మంత్రం కూడా ఉంది, దాన్ని పారాయణం చేయండి. ఇన్ని మీకు నేను చెప్తున్నాను దేనికోసం? మీ కుటుంబాలు సుఖంగా ఉండాలి, మీరు ఆనందంగా ఉండాలి. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఈ స్వధా సంబంధమైనటువంటి 4 విశేషమైన శ్లోకాలు ఉన్నాయి. స్వామి అవి మాకు పెట్టండి, కనీసం వాటిని చదువుకుంటాము అన్నటువంటి వారికైతేనే 9966690246 వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఆ పితృదేవతా స్థుతిని మాకు పంపించండి. అలా అనేకమైనటువంటి ఉపాయాలు ఉన్నాయి, స్తోత్రాలు. రుచికృత స్తోత్రం ఉంది, అది చదవండి. సమయాన్ని వృధా చేసుకోక సోదర. కనుక ఈ అద్భుతమైనటువంటిది శాస్త్రంలో, వరాహ పురాణంలో మనకు ఈ నక్షత్రంతో కూడుకున్నటువంటి పునర్వసు నక్షత్రంతో వచ్చినటువంటి అమావాస్యని నువ్వు సద్వినియోగం చేసుకున్నావా? బతికున్నప్పుడు మనం ఏమీ వాడిని ఉద్ధరించం, పితృదేవతల్ని. అనేక మందికి అనేకమైనటువంటి సంశయాలు ఉంటాయి. ఏమండి వారు చనిపోయినారు కదా, మరి ఇక 12 సంవత్సరాలు ఏందండి వాళ్ళు సంతోషంగా ఉండేదని నాస్తిక దృష్టితో మనం ఒక ప్రశ్న వేస్తాం. ఇంకో విషయం తెలుసా? పితృదేవతలు అంటే మీ చనిపోయిన తాత ముత్తాతలు ఎక్కడ ఉన్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏ జన్మ ఎత్తున్నారో తెలుసుకునే ఓ డిపార్ట్మెంట్ ఉంది, పితృగణములని. 32 గణములతో కూడుకున్న ఒక పెద్ద వ్యవస్థ. వారికి తెలుస్తుంది మన తాత ముత్తాతలు ఏ జన్మలో ఎక్కడ ఏ కర్మ చేసి ఏ జంతువుగానో, ఏ మనుష్యుగానో, ఏ రాక్షసుడుగానో జన్మించి ఉన్నారో అన్న విషయం వారికి తెలుసు. నువ్వు శ్రద్ధతో ఇచ్చేటటువంటి శ్రాద్ధ కర్మ ఫలితం వల్ల వారు ఏ శరీరంలో ఉన్నా సరే వారికి తగ్గ సుఖాన్ని అందించేటటువంటి డిపార్ట్మెంటు పితృదేవత.
వారికి తెలుస్తుంది. అదే కదా అంటారు, మా నాన్నగారు తెలిపి చాలా సంవత్సరాలు అయిందండి, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, మనం ఇచ్చే శ్రాద్ధం ఆయనకి ఏం చెందుతుంది అని అంటుంటాం. ఆయన ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఆయన ఇచ్చినటువంటి ఈ దేహంతో నువ్వు చేసేటటువంటి శ్రాద్ధ కర్మ వల్ల ఆ మనుష్యుడు ఎక్కడున్నాడో, ఏ జన్మ ఎత్తున్నాడో వారికి సంబంధించిన, ఆ శరీరానికి సంబంధించిన సుఖాన్ని అందిస్తారు పితృదేవత. అంత గొప్ప వ్యవస్థ ఇది. ఒకవేళ లేదు నరకంలో అనుభవిస్తున్నాడా, అక్కడ సుఖం లభిస్తుంది. లేదు ఏ పశువుగానో ఉన్నాడా, ఆ పశువుకు సంబంధించినటువంటి స్వచ్ఛమైన ఆహారము, నీరు లభిస్తుంది. లేదండి రాక్షసుడిగా పుట్టున్నాడా, వాడికి కావాల్సినటువంటి మధ్య మాంసములు వాడికి అక్కడ లభిస్తాయి. అంటే ఏ జన్మలో అయితే వాడు ఎత్తున్నాడో ఆ జన్మకు సంబంధించిన సుఖము అందిస్తారు పితృదేవుడు. అంతేగాని వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారండి, ఇవన్నీ అనర్థం ఇచ్చి అని మాత్రం అనుకోకూడదు. నువ్వు చూస్తున్నటువంటి ప్రపంచం వెనక చాలా ఉంది సోదరా. ఇది భౌతిక నేత్రాలకు అర్థమయ్యేది కాదు. విమర్శలతో నువ్వు దాన్ని గెలుచుకోలేవు, తెలుసుకోలేవు. జ్ఞానం వికసించిన తర్వాత మాత్రమే నీకు సత్యం గోచరిస్తుంది. ఆ సత్యం గోచరించేదానికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం లభించేదానికి గురువు ఉండాలి. ఆ గురువు లభించేదానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఇంత వ్యవస్థ ఉంది దీనికి, అర్థమవుతుంది. కనుక జూలై 14వ తారీఖు మంగళవారం నాడు పునర్వసు నక్షత్రయుక్త అమావాస్యని అందరూ సద్వినియోగం చేసుకోండి. తిలాతర్పణాలు ఇవ్వండి, పితృదేవత స్తుతి చేయండి. ఈ చెప్పిన విషయాలన్నీ గ్రహించి అనుష్ఠానం చేయటం మాత్రం ఆలస్యం చేయకూడదు. మీ మేలు కోరి చెప్తున్నాను. అనుక్షణం మనం బాధలు పడుతుంటాం, కానీ పరిహారం చెప్తే చెయ్యమే. అది దుఃఖకరమైనటువంటి విషయం. ప్రతి సమస్యకు పరిష్కారం భగవంతుడు మనకు చూపిస్తున్నాడు. దాన్ని మనం నమ్మకంతో చేయలేక బాధలు అనుభవిస్తూ ఉంటాం. చేస్తే తీర్తాయా అని ప్రశ్న వేసుకొని నిన్ను నీవే కించపరుచుకొని అశ్రద్ధకు గురై సోమరిపోతులమైపోయి మనం అనుష్ఠానాన్ని వదిలేస్తాం. యజ్ఞాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా సయత్ ప్రమాణం కురితే లోకస్తత్తను వర్తతే అని కృష్ణ పరమాత్మ చెప్తారు. మనం ఆచరిస్తూ ఉంటే మనం చూసి మన పిల్లలు ఆచరిస్తుంటారు. ఎంతటి పాండిత్యం ఉన్నా అనుష్ఠానాలు వదలకూడదు నాయన, చేస్తూనే ఉండాలి. ఈ శరీరం ఉన్నంత వరకు ధర్మాచరణ చేస్తూ ఉండాలి. ధర్మం అంటే అదే. ఋషులు చెప్పినటువంటి విధి విధానంలో నడుచుకోవటమే ధర్మానుష్ఠానం. ఆ ధర్మంగా నువ్వు నడుచుకుంటే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీకు ఏదైనా కావాల్సి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, లేదా ఫోన్ చేయండి 9966690246కి. మీ సందేహ నివృత్తిని చేసుకోండి. అనుష్ఠానం చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహరావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.